కి సంబంధించి అక్కడ వార్నింగ్ ఇచ్చిన తర్వాత అల్టిమేటం జారీ చేసిన తర్వాత సైనిక ఆపరేషన్ చేపట్టడం జరిగింది ఇక్కడ పాకిస్తాన్. ఈ నేపథ్యంలోని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒకటే చెప్పుకొచ్చింది, ఆ 214 మంది సైనికులని హతమార్చామంటూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్పుకొచ్చింది. రైలుని హైజాక్ చేసింది. ఆ తర్వాత ఫస్ట్ రియాక్షన్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇక్కడ ఒకటే చెబుతోంది, మీకు ఇచ్చిన ఆ సమయం మీరు లైట్ తీసుకున్నారు. మా రాజకీయ ఖైదీలు, రాజకీయ నేతలను, మీరు నిర్బంధించిన మా రాజకీయ నేతలను, అలాగే మా యాక్టివిస్టులను, దాంతోపాటు అదృశ్యమైపోయిన బలూచ్ వాసులను మీరు వెంటనే విడిపించాలి, వెంటనే ఎటువంటి కండిషన్స్ లేకుండా విడిచిపెట్టాలని చెప్పి 48 గంటల అల్టిమేటం జారీ చేసినప్పటికీ ఆ లైట్లే అని మీరు భావించారు. అందుకే మేము యాక్షన్లోకి దిగామంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. మార్చర్లలో బంధువుల గుణాన్ని రక్షించుకునేందుకు సైన్యానికి మేము ఇచ్చిన చివరి అవకాశం ముగిసింది. పాక్ తన మొండితనాన్ని, సైనిక దురహంకారాన్ని కూడా ప్రదర్శించింది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఆ తర్వాతే మేము ఇక్కడ రంగంలోకి దిగాం, ఈ అంశానికి సంబంధించి యాక్షన్లోకి దిగాల్సి వచ్చిందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఒకటే చెబుతోంది, మరి ముఖ్యంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి కొన్ని కీలక అంశాలు ఇక్కడ ప్రస్తావించిన పరిస్థితి. బేలి ఎప్పుడు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే వ్యవహరిస్తుందంటూ కూడా, ఒక్కసారి అక్కడ ఎటువంటి దాడులు జరిగి, ఇన్ఫాక్ట్ ఇంకా మిలిటరీ ఆపరేషన్ జరుగుతుందంటూ కూడా తెలుస్తోంది. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. సైనిక ఆపరేషన్కి సంబంధించి ఏ స్థాయిలో అక్కడ సైనిక ఆపరేషన్ జరిగిందో చూసాం. కానీ ఇప్పుడు ఆ భీకర దాడులు కొనసాగుతున్నాయి. 214 మందిని హతమార్చిన తర్వాత కూడా ఇంకా సైనిక ఆపరేషన్ కొనసాగుతోందంటూ కూడా చెప్పుకొచ్చింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఇక్కడ మరి ముఖ్యంగా పాకిస్తాన్ మమ్మల్ని ఏం చేయలేకపోతుంది అంటే, బలూచ్ లిబరేషన్ ఆర్మీని ఏం చేయలేక అక్కడ వాళ్ళ మీద పగబట్టింది. అంటే స్థానికులను, మరి ముఖ్యంగా అక్కడ మహిళల మీద అత్యాచారానికి పాల్పడుతోంది. దాంతోపాటు అక్కడ సాధారణ పౌరుల్ని చంపేస్తోంది. తమ మీద ప్రతీకారం తీర్చుకోలేక ఇటు తమ పౌరులని, అక్కడ మహిళల మీద తన ప్రతాపాన్ని చూపిస్తోంది పాకిస్తాన్ అంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇక్కడ ఆరోపించడం జరుగుతోంది. ఎక్కడా కూడా 214 మందికి సంబంధించి పాకిస్తాన్ ఎక్కడ రక్షించావో చూపించాలి అంటూ కూడా చెబుతోంది. మరి ముఖ్యంగా తాము విడుదల చేసిన 195 మంది కావచ్చు, లేకపోతే అంటే ఏ రోజైతే హైజాక్ చేశారో ఆ రోజు కొంతమంది మహిళలని, చిన్నారులని, అలాగే మరికొంతమందిని విడిచిపెట్టడం జరిగింది వృద్ధులకు సంబంధించి. ఇది యుద్ధ నీతికి కట్టుబడి అంటూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోని అసలు ఎందుకు ఇంతటి ఎందుకంటే 214 మందిని హతమార్చడం అనేది చిన్న విషయం కాదు. ఈ నేపథ్యంలోనే ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్కి ఇచ్చిన డెడ్ లైన్ ముగిసిపోయింది. 48 గంటల అంశానికి సంబంధించి కనీసం చర్చలకు కూడా పిలవలేదు, కనీసం మాట్లాడే ప్రయత్నం చేయలేదు. దీనికి తోడు సైనిక ఆపరేషన్ చేపట్టింది. ఈ నేపథ్యంలోని ఆ 214 మంది పాక్ సైనికులని చంపేసాం, హతమార్చామంటూ కూడా చెప్పుకొచ్చింది. ఆ లెటర్లో సుదీర్ఘంగా ప్రస్తావించింది. ఆ లెటర్ను కూడా మరి కాసేపట్లో నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ లెటర్లో ప్రస్తావించింది 214 మంది అంశానికి సంబంధించి ప్రస్తావించింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch. But China
failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Pahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers. China, you came here without our consent, supported our enemies, helped Pakistani military in wiping our villages. But now it's our turn. Baloch Liberation Army guarantees you that CPEC will fail miserably on Baloch land. Majid Brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves to protect our land. A special unit in Majid Brigade has been formed particularly to attack Chinese officials and installations in Balochistan. President Xi Jinping, you still have time to quit Balochistan, or you will witness a retaliation from Baloch sons and daughters that you will never forget. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ మాట్లాడిన సందర్భాన్ని మీరు చూశారు. సిపెక్కి సంబంధించి సిపెక్ మీద మాట్లాడుతున్న సందర్భం. సో ఇటువంటి నేపథ్యంలో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 214 మంది సైనికులని అక్కడ హతమార్చింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ సంబంధించి. సో ఏం చేయబోతుంది పాకిస్తాన్ అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ ఇక్కడ ఒక మాట చెప్ప మాత్రం జరుగుతోంది. అక్కడ అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి బలూచ్ లిబరేషన్ ఆర్మీకి వ్యతిరేకంగా ఆపరేషన్ మాత్రం కంటిన్యూ అవుతోంది. పాకిస్తాన్ ఆపరేషన్ కంటిన్యూ చేయడం వెనకాల కారణం ఏంటి? పూర్తిగా ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీని తుదముట్టించాలనే లక్ష్యమా? కానీ ఇక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ మాత్రం ఒకటి చెప్పడం జరుగుతోంది, సిపెక్కి సంబంధించి వెంటనే ఆపేయండి, అది మిజరబుల్గా ఫెయిల్ అవుతోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది, మీరు కనుక మీకు ఇంకా టైం ఇవ్వడం జరుగుతుందంటూ ఇన్ఫ్యాక్ట్ షీ జిన్పింగ్ అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలంటూ కూడా ఆ లెటర్ని మీరు చూస్తున్నారు. ఆ లెటర్లో కీలక అంశాలను వాళ్ళు ప్రస్తావించారు. ఏమన్నారంటే కనుక మీకు ఇచ్చిన సమయం